భారతదేశ స్వదేశీ స్వంత టెక్నాలజీతోని తయారు చేయబడినటువంటి విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. ఇండిజీనస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఓకే, చూడండి, ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ISC-1 అంటాం. అంటే ఇండిజీనస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 1, అదే ఇండిజీనస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 1 మనమే సొంతగా తయారు చేసుకున్నటువంటి విమానవాహక నౌక. సో ఇక్కడ స్పీడ్ లెంత్ ఇచ్చాయి, పెద్ద దీనికి అవసరం లేదు. చూడండి, 262 మీటర్స్ లెంత్, 28 నాట్ స్పీడ్. ఇది 262 మీటర్స్. పాత చూడండి, ఇది 285 మీటర్స్. కాబట్టి మన దగ్గర ఇప్పుడు ఉండేటటువంటి అతి పెద్ద విమానవాహక నౌక ఏదన్నా అని వస్తే INS విక్రమాదిత్యనే అనాలి. ఓకే, సో ఇది ఈ ఫైటర్స్ ప్లేన్స్ ఇవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. 30 ఫైటర్స్ని 60 హెలికాప్టర్స్ నుంచొచ్చు. సో ఇది 2022లో నుంచి ఇది ఆపరేషన్స్ అంటే దీన్ని డెలివరీ చేశారు. అంటే ఇది సైన్యంలోకి ప్రవేశించింది. ఓకే, సో అండర్ ప్రాజెక్ట్ 71లో భాగంగా ఇండియా 2 విమానవాహక నౌకలను తయారు చేయాలనుకుంది. దాంట్లో ఒకటి ఏంటి అంటే INS విక్రాంత్ పూర్తి స్థాయిలో తాము సేవలను అందిస్తుంది. రెండవది ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిందండి, అదేంటి సెకండ్ విశాల్, INS విశాల్. ఇక్కడ ప్రాజెక్టులన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి. నేను ఒకసారి ఈనాడులో అన్నీ కలిపి ఒక దగ్గర రాశాను. మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. ప్రాజెక్ట్ ఆల్ఫా, అడ్వాన్స్ టెక్నాలజీ వెజల్, ప్రాజెక్ట్ 75, ప్రాజెక్ట్ 72. సో ఇలాంటివన్నీ కూడా ఒక దగ్గర రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అంటే క్వశ్చన్స్ అనేటివి తక్కువని మీకు గుర్తుంటాయి, రివిజన్ ఫాస్ట్గా అవుతుంది. సో ప్రాజెక్ట్ 71లో భాగంగా మనం వేటిని తయారు చేసాము అంటే ఇండిజీనస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను తయారు చేయడం జరిగింది. వాటిలో ఒకటి INS విక్రాంత్ కంప్లీట్గా సో మనకు సర్వీస్లో ఉంది. వీటిని తయారు చేసింది ఎవరు అంటే కొచ్చిన్ షిప్ యార్డ్. ఇక్కడ ప్రాజెక్ట్ 71 అనేది కూడా వెరీ ఇంపార్టెంట్.